జ్యోతి అలా భోజనం తింటూ ఉండగా ఇంతలో జీవనకి తినిపిద్దామని చెప్పి ఆ భోజనం కలిపి అమ్మ జీవన అని చెప్పి అటువైపుగా చూస్తుంది. ఇక అక్కడైతే జీవన ఉండదు. జీవన ఉండకపోయేసరికి జ్యోతి అయితే ఒక్కసారిగా అప్సెట్ అయిపోతుంది. ఏంటి జీవన లేదా, జీవనకి తినిపిద్దాం అనుకున్నాను, సరేలే ఏం చేస్తామని చెప్పి జ్యోతి అయితే బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కుట్టిని చూసి, కుట్టి కూడా నా కూతురు లాంటిదే కదా, ఈ ముద్దని కుట్టికి తినిపించిన, నా కూతురికి తినిపించాలనుకున్నాను కానీ జీవన లేదు, కానీ ఈ ముద్దని ఇప్పుడు కుట్టికి తినిపిస్తాను అని చెప్పి కుట్టికి అయితే జ్యోతి భోజనం తినిపిస్తూ ఉంటుంది. అది చూసి కుట్టి అయితే తన కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాలు కార్చి, జ్యోతమ్మ మన ఇద్దరి బంధం ఈ విధంగానైనా తెలుస్తుందా నీకు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. జ్యోతమ్మని నన్ను ఎలాగైనా సరే ఆ శివయ్య కలుపుతాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక కుట్టి కూడా అక్కడ ఉన్న భోజనం ముద్దను తీసుకొని జ్యోతమ్మ తిను జ్యోతమ్మ అని చెప్పి తనైతే జ్యోతమ్మకి తినిపిస్తూ ఉంటుంది. అది చూసి జ్యోతి చాలా సంతోషిస్తూ ఉంటుంది. నా కన్న కూతురు తినిపిస్తున్నట్టుగానే ఉంది అని చెప్పి జ్యోతి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు తినిపించుకుంటూ చాలా సంతోషిస్తూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.